హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యం అనేది ఒక రోజులో వచ్చేది కదండి. రోజు మనం తీసుకునే ఫుడ్ హెల్దీగా ఉండాలి. అందులో మన తెలుగు వాళ్ళ ఆహారంలో 3 పూటలా ఏదో ఒక విధంగా రైస్ ఉంటూనే ఉంటుంది. దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి నేను బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. లాస్ట్ వీడియోలో రాగిడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదండి. ఇప్పుడు జొన్న ఇడ్లీ చూసేద్దాం. ముందుగా 1 కప్పు మినపగుళ్ళు తీసుకుని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజు ఉదయాన్నే మినపగుళ్ళు, ఈ జొన్న రవ్వ ఫైన్గా నేను మిల్ పట్టించానండి. జొన్న రవ్వని 2 కప్పులు నానబెట్టుకున్నాను. జొన్నల్ని ముందే కడిగి రవ్వ పట్టించుకున్నాను కాబట్టి నీళ్లు వంపే పని లేకుండా కొంచెం దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి. కొంచెం 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాను. మినప్పప్పు 8 గంటలు నానితే సరిపోతుంది. దాన్ని గ్రైండ్ చేసే ముందు 1 కప్పు ఇడ్లీ రవ్వని నానబెట్టుకున్నాను. ఇడ్లీ రవ్వ యాడ్ చేయటం వల్ల ఇడ్లీ ప్లఫీగా వస్తాయి. మిల్లెట్స్ ఎప్పుడూ కూడా మన డైట్లో గ్రాడ్యువల్గానే ఇంక్లూడ్ చేసుకోవాలండి, లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలో నానబెట్టుకున్న జొన్న రవ్వ, ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి. చేత్తో మిక్స్ చేసుకుంటే మంచిగా ఉదయాన్నే ఫర్మెంట్ అవుతుంది. తెలుసు కదా, ఫర్మెంట్ అయిన ఫుడ్లో ప్రోబయోటిక్స్ బాగా ఉంటాయని. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా, మంచిగా ఇడ్లీ పిండి ఫర్మెంట్ అయింది. దీన్ని సాల్ట్ వేసి మిక్స్ చేసుకుని ఇంకా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవటమే. ఈ జొన్న ఇడ్లీ కానీ రాగి ఇడ్లీ కానీ మిల్లెట్స్తో ఏ ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నా సరే మామూలుగా మనం ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ కంటే కూడా ఒక 5 మినిట్స్ ఎక్కువగా స్టీమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మంచిగా స్టీమ్ అవుతాయి. వెంటనే లిడ్ ఓపెన్ చేయకుండా స్టీమ్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని ఇడ్లీలు డిమౌల్డ్ చేసుకుంటే మంచిగా వస్తాయి. చూసారా, ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపించిన కొలతలతో మీరు ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను పల్లీ చట్నీ ఇంకా మునగాకు కారపొడితో సర్వ్ చేస్తున్నాను. జొన్న ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ప్లఫీగా వచ్చాయండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు మీ డైట్లో ఈ జొన్న ఇడ్లీల్ని తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. పిల్లలకు కూడా తెల్లటి ఇడ్లీలే కాకుండా ఇలాంటి మిల్లెట్ ఇడ్లీలు ఫస్ట్ నుంచి అలవాటు చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.